అధిష్టానం పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు కార్యకర్తలు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పూర్తయ్యాయి అంటూ వైసీపీ శ్రేణులు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల పాలనలో ప్రజలను మోసం చేసిందని వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. సూపర్ 6 పథకాల అమల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారని వైసీపీ నాయకులు హెచ్చరించారు. నిరసన కార్యక్రమం సందర్భంగా ఆ ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 42, 43, 45, 44, 55 వార్డుకు సంబంధించి ఈరోజు నిరసన కార్యక్రమం 2 ఏళ్ళు పూర్తయిన వెన్నుపోటు 2 ఏళ్ళు అనే కార్యక్రమంతో ముందుకొచ్చాము. రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శిగా ఉన్న నా పేరు తరుణ్ కుమార్, మా 26వ వార్డు అధ్యక్షులు కిరణ్ గారు, 42 అధ్యక్షులు ప్రసాద్ గారు, 44 హబీబ్ గారు, 55 శ్రీనివాస్ గారు అందరం కలిసి మా కార్యకర్తలతో కార్యక్రమం మొదలెట్టాం. ఇప్పటికి 2 ఏళ్ళు అయినా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమీ కూడా ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ ఇప్పటిలాగే ఆ వెన్నుపోటు సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ ఉచిత బస్ తప్ప ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. ఇంక ఇవి కాకుండా నేను సంపద సృష్టిస్తాను, రేపు పొద్దున్న 33% రిజర్వేషన్ ఇస్తానని చెప్పడం జరుగుతూ ఉంది. 33% మీరు ఇచ్చేదేంటండి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50% మహిళలకు రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు.